మీరేం చేయబోతున్నారండి? ఎగ్ మంచూరియన్. ఎగ్ మంచూరియన్, ఎగ్ మంచూరియా, ఎగ్ మంచూరియా, ఎగ్ మంచూరియా. మరి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? ఎగ్ మంచూరియా కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 3, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, క్యాప్సికం ముక్కలు కొద్దిగా, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, టమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఫుడ్ కలర్ చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, మరి స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. సో ఏంటి డీప్ ఫ్రై? డీప్ ఫ్రై చేస్తాం. సో ఇక్కడ ఆయిల్ ఇప్పుడు ఆన్ చేసుకుందామా, లేకపోతే ఇంకేమైనా పని ఉందా అక్కడ? ఫస్ట్ ఇది ఏంటిది? ఎగ్ అండి. ఎగ్ బౌల్లో వేసుకొని పగలగొట్టుకొని బౌల్లో వేసుకోవాలి. సో ఎగ్ పగలు కొట్టి ఒక బౌల్లోకి వేసుకోవాలి. వాటిని కొంచెం ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా, ఉప్పు, కారం, గరం మసాలా ఈ బౌల్లో ఉండే ఎగ్ పగలగొట్టి వేసుకున్నాం కదా, అందులోకి కలుపుకోవాలి. వేసాక మంచి మిక్సింగ్ చేసుకొని వేసాక ఒక గిన్నెలో వేనీళ్ళు పెట్టుకొని ఇంకో మరో గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని బౌల్ చేసుకోవాలి. అదండి. సో ఇలా ఒక బౌల్ వచ్చి వాటర్ పోసేసుకోండి. దాంట్లో ఇంకొక బౌల్ పెట్టి ఎగ్ లోని ఉప్పు, కారము, గరం మసాలా 3 కలిపేసేసుకొని ఈ మొత్తాన్ని ఏదైతే మిక్స్ చేసుకున్నారో ఆ బౌల్ ని మొత్తం ఇలా పెట్టేసేయండి. వాటర్ పెట్టి దానిపైన, అంటే మనం ఇడ్లీలు ఇవన్నీ స్ట్రీమ్ లో ఎలా ఉడుకుతాయో సో అలా ఉడకడమే. సో అంతే, అయిపోతుంది. సో దాన్ని ఉడికించిన తర్వాత బయటకు తీసుకుని ఇలాగ కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా పీసెస్, ఇదిగో ఇలా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇది మనకు చూడడానికి ఎలా ఉందంటే ఏదో కేక్ పుడింగ్ అది చేస్తూ ఉంటాం కదా, సో అలా ఉంది. సో ఇలా ఈ షేప్ లోకి వస్తుంది అనమాట. అంతే. ఇప్పుడు ఇందులో ఎల్లో కూడా మనకి యాడ్ అయిపోయింది, ఎందుకంటే మీరు మొత్తం మిక్స్ చేస్తారు కాబట్టి. అంతేగా? ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ చెప్పండి. మైదా వేస్తున్నారు. 3 స్పూన్స్ వేస్తున్నారు. ఓకే. కార్న్ ఫ్లోర్. సో కార్న్ ఫ్లోర్, మొక్కజొన్న పిండి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకోండి. ఓకే. స్పూన్ వద్దా? ఓకే. కొంచెం వాటర్ స్పూన్ తీసుకుంటారా మిక్స్ చేయడానికి? అదేంటి, పలచగా ఉండాలా లేకపోతే కొంచెం గట్టిగానే ఉండాలా? డీప్ ఫ్రై కావాలి అంటే ముక్కలు కంటుకునేలా ఉండాలి. సో పలచగానే ఉండాలి. కొంచెం వాటర్ పోయమంటారా? సరిపోతుందా? ఇక్కడ మరి ఇది ప్యాన్ వెలిగించుకోనా? ఆయిల్ వేడెక్కాలి కదా? వెలిగించుకోవాలండి. ఓకే. ఇప్పుడు ఇవన్నీ బౌల్లోకి వేసుకుంటున్నారా? ఇవన్నీ బౌల్లోకి వేసుకుంటున్నాం. ఆయిల్ వేడికిపోయింది కదా, వేసేస్తారా? ఇప్పుడు ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఈ వంట? ఇంట్లోనే తయారు చేస్తూ ఉంటాం. మీకు మీరుగా తయారు చేశారా? ఎలా అనిపించిందండి మీకు? మా అమ్మాయి ఎక్కువ చేస్తూ ఉంటది మేడం. ఎగ్స్ ఉంటాయి కదా, మా అమ్మాయి అలా తయారు చేయడం చేస్తూ ఉంటది. ఎగ్ అంటే చాలా ఇష్టం అమ్మాయికి. ఓకే. అందుకనే మా అమ్మాయి తయారు చేస్తూ ఉంటది. మా అమ్మాయి దగ్గర ఇది ఎలా ఇంత దివ్యమైన థాట్ వచ్చింది నాకు అర్థం కాలేదంటే ఒక గిన్నెలో ఇన్ని వేసి అంటే మొత్తం ఎగ్ మీదే ప్రయోజనం చేస్తుంది మేడం మా అమ్మాయి. ఓహో. ఎగ్ 65 కూడా తయారు చేస్తుంది. ఓకే. సో ఇంట్లో ఒక సైంటిస్ట్ ఉన్నారు, అది కూడా ఎలా అంటే ఎగ్ మీద ప్రయోగాలు చేసే సైంటిస్ట్, అంతే కదా? అంటే ఇట్లా పీసెస్ కింద వేయకుంటే ఒకేసారి వేస్తే అన్ని అవి ఎగ్గు కదా మేడం, చుట్టుపక్కల ఆడుతుంటది అనమాట. సో ఇంకేంటిది, అయిపోయినట్టేనా? ఇది వేగిందండి, పక్కన పెట్టేసుకొని మరో ఫ్యాన్ పెట్టుకుని ఇవి ఇంకొంచెం వేగాలా చాలా? ఇంకొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసి నేను షిఫ్ట్ చేస్తాను. ఓకేనా? ఆయిల్ వేసేసారు. సో ఇవేంటి బ్రౌన్ కలర్ లో కావాలి కదా? అవును. ఫస్ట్ ఎల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని, వెల్లుల్లిపాయలు చిన్నగా తరిగి ఉంచుకోవాలి. అలాగా వేసేయండి. అల్లం కూడా కట్ చేసుకుని, అల్లం ముక్కలు, క్యాప్సికం ముక్కలు కూడా. క్యాప్సికం ముక్కలా? ఏంటి వేస్తున్నారు? ఉల్లికాడలు.
పచ్చిమిరపకాయలు సన్నగా తరిగేసి పెట్టుకున్నారు. కొంచెం కరివేపాకు, 2 కారం. ఇది ఇంకా వేగాల చాలా, ఇది చాలండి. ఆపేయచ్చా? కొంచెం సాల్ట్, కొంచెం అల్లం పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్టా? ఓన్లీ అల్లం పేస్టా? అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇంకా మిరియాల పొడి మేడం. మిరియాల పొడి, ఫుడ్ కలరా? ఫుడ్ కలర్ వేయాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి వేయాలనుకుంటున్నారు? టమాటో సాస్ వేసుకోండి. ఏంటది? సోయా సాస్ అండి. గరం మసాలా, ముక్కలండి. అయిపోయిందండి. ఎగ్ మంచూరియా రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ. ఎగ్ మంచూరియా రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? ఎగ్ మంచూరియా తయారీ విధానం: ముందుగా కోడిగుడ్డు సొనలో కారం, ఉప్పు, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన గిన్నెలో ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. దీనిలో ఎగ్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, క్యాప్సికం ముక్కలు, తరిగిన ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, ఫుడ్ కలర్, టమాటో సాస్, సోయా సాస్, గరం మసాలా వేసి వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి వేయించిన ఎగ్ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎగ్ మంచూరియా రెడీ. సో ఎగ్ మంచూరియా రావు గారు రెడీ. ఎలా చేశారండి ఎగ్ మంచూరియా? బాయిల్డ్ ఎగ్ తోట నేను చెప్పనా అండి? ఇప్పుడు మీరు ఆవిడ తడబడతారు అడిగారంటే, సో నేను చెప్తాను. వాటర్, ఆ తర్వాత ఇలా ఒక బౌల్లోని ఎగ్ ని మొత్తం ఉప్పు, కారం, మసాలా, గరం మసాలా మొత్తం ఇంకా వేసేసుకుని లైక్ ఇడ్లీలు ఎలా స్టీమ్ చేస్తామో అలాగే దీన్ని ఒక వాటర్ లో పెట్టేశారంట. సో ఆ తర్వాత అది బాయిల్ అయిపోయిన తర్వాత పీసెస్ చేసేసుకుని ఇంకా ఇక్కడ ఇంకొక కర్రీలా చేసి అందులోకి వేశారు. రెండు దాంట్లో చూస్తే కాజు, ప్రాన్ అది కొంచెం షార్ప్గా ఉన్నది, కొంచెం ఎక్కువ గరం మసాలా, లుక్ కూడా అంతేం పెద్ద ఇది కాలేదు, ప్లస్ నాట్ దట్ ఇన్నోవేటివ్ డిష్ అనమాట. సో దీంట్లో ఏంటంటే కొంచెం షార్ప్ ఉన్నది కానీ ఇన్నోవేటివ్ డిష్. అంటే ఒక స్టీమ్ చేసి ఒక ఎగ్ని దాని తర్వాత ఒక బ్యాటర్ ఫ్రై చేసి సో దాని తర్వాత టాస్ చేస్తున్నారు. సో రెండు చూస్తుంటే టేస్ట్ ఇస్ ఓకే, బట్ ఇన్నోవేషన్లో ఇది ప్లస్ పాయింట్ అనమాట. అంటే ఒక డిఫరెంట్గా బాయిల్డ్ ఎగ్ తోటి కూడా మనం చేయొచ్చు, కానీ ఇవిడ ఏం చేసిందంటే స్టీమ్ చేసి అది కట్ చేసి ఒక
పీసెస్ గా మళ్ళీ ఒక బ్యాటర్ ఫ్రై చేసి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి సైంటిస్ట్ అండి. ఓకే. ఎగ్ మీదే అన్ని టాస్కులు చేస్తుంటది అంటే ఓన్ గా థింక్ చేస్తూని. ఓకే. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, సో ఒక డిఫరెంట్ అన్నమాట. ఇప్పుడు కాజు రొయ్యల కూర అందరు చేస్తారు. సో ఆ డిఫరెంట్లో టేస్ట్ వైజ్ కొంచెం ఇన్నోవేటివ్ వైజ్లో ఎగ్ మంచూరియా విల్ గో. ఓకే, సో ఎగ్ మంచూరియా ద విన్నర్. ఓకే, మీది బాలేదని చెప్పలేదు, బాగుంది. సో రెగ్యులర్ గా డిష్ కంటే ఇది కొంచెం డిఫరెంట్ గా ఉన్నది. అంటే ఒక ఎగ్ ని స్టీమ్ చేసి దాని తర్వాత కట్ చేసి దాని తర్వాత ఫ్రై చేసి దాని తర్వాత మీరు తాలింపు ఇచ్చారనమాట. సో టేస్ట్ చూస్తే రెండు ఈక్వల్ గా ఉన్నాయి, కానీ ఆ మెథడ్ ఎలా చేసారో అది కొంచెం డిఫరెంట్ గా ఉన్నది. దానివల్ల దీనికి మార్క్స్ ఎక్కువ అనమాట. సో ది విన్నర్ గోస్ టు ఎగ్ మంచూరియా. ఓకే, కంగ్రాచులేషన్స్. ఇదిగోండి, హోటల్ దస్పలా హైదరాబాద్ నుంచి కపుల్ కూపన్ అండి బఫేకి. ఓకే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఓకే, అభిరుచి నుంచి మీకు ఒక గిఫ్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఇద్దరికీని. సో మీరు కూడా ఇలాగే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి పార్టిసిపేట్ చేయాలంటే ఎస్ఎంఎస్ చేయాలి. ఎస్ఎంఎస్ చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ చిరునామా టైప్ చేసి 56263579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఒక్కోసారి టమాటా ధరలు చుక్కలు నడుతూ ఉంటాయి, ఒక్కోసారి టమాటాలకు అసలు ధరే ఉండదు. ఏది ఏమైనప్పటికీ టమాటాలు మాత్రం మనం కూరల్లోనూ పచ్చళ్ళలోనూ విరివిగా వాడుతూ ఉంటాం. అది ఆరోగ్యానికి మంచిది కూడా. మరి ఒక్కోసారి టమాటాలు వడలిపోయినట్లుగా అనిపిస్తే ఉప్పు నీళ్లలో రాత్రంతా ఉంచి ఉదయాన్నే కనుక వాడుకున్నట్లయితే ఫ్రెష్గా ఉంటాయి.